రహస్యమైన స్థలములలో దాగగలవాడు ఎవడైనను కలడా? నేను భూమి ఆకాశముల యందంతటను ఉన్నవాడను కానా. అది దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడట? భూమి ఆకాశముల యందంతట. ఆ పదం పట్టుకోండి. భూమి ఆకాశములో అందంతట అంటే చీకటిలోనే ఉంటాడు, వెలుగులోనే ఉంటాడు, గాల్లోనే ఉంటాడు, నీటిలోనే ఉంటాడు, మీ ఇంట్లోనే ఉంటాడు, మీ ఇంటి బయట ఉంటాడు, ఊర్లోనే ఉంటాడు, ఊరు అవతల ఉంటాడు, పొలంలో ఉంటాడు, చీకటిలో ఉంటాడు. దేవుడు భూమి ఆకాశముల యందంతటా ఉంటాడు. ఇప్పుడు నువ్వు పాపం చేయడానికి ఎక్కడికి వెళ్తావు? ఆకాశంలోనే ఉన్నాడట, భూమి మీద ఉన్నాడట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి చేస్తావు పాపం? ఎక్కడికి వెళ్ళి దేవుడికి కనపడకుండా నేరం చేయగలం? మీరు చెప్పండి చేయగలమా? నేనేం చెప్పనండి. చాలా మంది భక్తి ఎలా ఉంటది అంటే, అందరూ ఉన్నప్పుడు మాత్రం మేము చాలా మంచోళ్ళు అండి, మాకు ఏమి తెలియదు, పరమ పవిత్రులు మేము, రేపు యేసుప్రభు వస్తే రెడీగా ఉన్నాం ఎక్కడికి వెళ్ళిపోవడానికి, పరలోకానికి వెళ్ళిపోవడానికి అన్నట్టు ఉంటారు. ప్రజలు ఉన్నప్పుడు, మనుషులు ఉన్నప్పుడు. నిజంగా వాళ్ళ రియాలిటీ ఏంటో మీకు తెలియాలంటే ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి ఒకలా ఉంటాడు, నలుగురులో ఉన్నప్పుడు మనిషి ఒకలా ఉంటాడు. ఈ రెండు ప్లే చేస్తా ఉంటాడు మనిషి. అందుకే ఏదైనా తప్పు చేసినప్పుడు అటు ఇటు చూసుకుంటూ ఉంటాడు. ఎవరైనా ఉన్నారా పట్టేసుకుంటారా మళ్ళీ నన్ను? ఎందుకంటే ఒక మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాం కదా, ఆ ప్రొఫైల్ కి దెబ్బ తగలకూడదు. ఎవరి ముందు మెయింటైన్ చేస్తున్నావు ప్రొఫైల్ మంచిగా? ఎవరి ముందు? మనుషుల ముందు. ఇప్పుడు దేవుడికి నీ ఒరిజినల్ ప్రొఫైల్ ఏంటో తెలీదా? నువ్వు మంచోడవో చెడ్డోడవో, నువ్వు నటిస్తున్నావో, నువ్వు ఒరిజినల్ గా అలాగ ఉంటున్నావో దేవుడికి తెలీదా? మీరు బాగా ఆలోచించండి. తెలీదా?